రూతు దీన మనస్కురాలు, త్వరగా మాటకు లోబడే తత్వం గలది. అంతేకాదు రూతు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవ్వనురాలు, విధేయత కలిగినటువంటి యవ్వనురాలు. కాబట్టి దేవుడు రూతును జ్ఞాపకం చేసుకొని దేవుడు రూతును ఆశీర్వదిస్తాడు. నయము చెప్పినట్లు రూతు చేయడం వలన ఆమె బోయాజుకు భార్య అవుతుంది. కాబట్టి మనం కూడా రూతు వలె వినయము విధేయత కలిగి జీవించాలి. లోబడే తత్వం మనలో ఉండాలి. సమాధానము కలిగి జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఎప్పుడైతే మనం దేవునికి లోబడతామో, దేవుని మాటకు విలువిస్తామో, దేవుడు అప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన అవసరాలు తీరుస్తాడు, మన సమస్యలు తీరుస్తాడు.